క్రిస్మస్ సీజన్లో యేసుక్రీస్తు యొక్క విశిష్టతను గురించి కొన్ని ఆత్మీయ సత్యాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ అంశంలో ప్రాముఖ్యంగా 5 ప్రశ్నలు జవాబు తెలుసుకోబోతా ఉన్నాము. మొట్టమొదటిగా, యేసు ఎలా జన్మించాడని ప్రశ్నించినప్పుడు CNN ఛానల్ వారు 1999 సంవత్సరంలో లార్న్ కింగ్ అనే గొప్ప మహాశయుడిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన్ని ప్రాముఖ్యమైన ప్రశ్న ఒకటి అడిగారు. హూ ఇస్ ద మోస్ట్ ఇంపాక్టెడ్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ అని ప్రశ్నించినప్పుడు సర్ ఐజాక్ న్యూటన్, ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్ లాంటి శాస్త్రవేత్తల, షేక్స్పియర్, జాన్ బన్యన్, సర్ వాల్టర్ స్కాట్ లాంటి కవుల, సోక్రటీసు, ప్లాటో, అరిస్టాటిల్ లాంటి తత్వవేత్తల, ద గ్రేట్ అలెగ్జాండర్, ద గ్రేట్ చార్లెస్, ద గ్రేట్ నెపోలియన్ లాంటి చక్రవర్తుల, మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా, మదర్ తెరిసా, అబ్రహాం లింకన్ లాంటి గొప్ప గొప్ప మేధావుల ఎవరు మీ జీవితంలో అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తి అని ప్రశ్నించినప్పుడు ఆయన ఆ పైన చెప్పబడిన పేర్లలో ఎవరిని కూడా సెలెక్ట్ చేసుకోలేదు. నా జీవితంలో యేసుని గొప్పగా నమ్ముతా ఉన్నాను, విశ్వసిస్తా ఉన్నాను. అదేంటి గొప్ప గొప్ప వ్యక్తుల పేర్లు మీ ముందుంచితే యేసునే ఎందుకు నమ్ముతున్నారు, యేసే ఎందుకు ప్రభావితుడు అని ప్రశ్నించినప్పుడు ఆయన వలె జన్మించిన వారు, ఆయన వలె జీవించిన వారు, ఆయన వలె గొప్ప కార్యం చేసిన వారు ఎవరో లేరంటూ, అందుకే ఆయన పేరును మీకు తెలియజేస్తున్నప్పుడు వారు ఆశ్చర్యపడిపోవడం వారి వంతైంది. మత్తయి సువార్త 1:18 పరిశుద్ధాత్మ మూలముగా కన్య మరియ గర్భమున ఆయన జన్మించాడని గొప్పగా తెలియజేయబడింది. ఇక రెండో ప్రశ్న, యేసు ఎక్కడ జన్మించాడని ఆ ప్రశ్నకు జవాబుగా ప్రపంచానికి కేంద్ర బిందువైన ఉంటే ఇశ్రాయేల్ దేశంలో బెత్లెహేము అనే ఆ పట్టణమందు నజరేత్ అనే చిన్న గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది. ప్రపంచ పటాన్ని ఫోల్డ్ చేసినప్పుడు మధ్య కేంద్ర స్థానం ఏదైనా ఉందంటే అది బెత్లెహేమే. మీకా గ్రంథము 5:2 బెత్లెహేములో జన్మిస్తాడని యేసు పుట్టక మునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితము ఆయన గురించి తెలుపబడింది. మూడవదిగా, యేసు ఎప్పుడు జన్మించాడని ప్రశ్నించినప్పుడు దానికి జవాబుగా ప్రపంచ కాల చరిత్ర ప్రకారం BC 4వ సంవత్సరం మందు ఆయన జన్మించాడని ప్రపంచ చరిత్ర మనకు తెలియజేస్తా ఉంది. గలతీ 4:11 కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. అది 2000 సంవత్సరాల క్రితమే, అంటే BC 4వ సంవత్సరమున ఆయన భూమి మీద సశరీరుడుగా జన్మించడం జరిగింది. ఇక 4వదిగా, యేసు ఎవరు అని ప్రశ్నించినప్పుడు 1వ శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభులు వారు సమాజంలో ఆయన ఎవరై ఉన్నారని, మనిషి కుమారుడు ఎవరని తాను తన శిష్యులను ప్రశ్నించడం జరిగింది. మత్తయి సువార్త 16:14-17 వరకు మనిషి కుమారుడు ఎవరని చెప్పుకుంటున్నారని తన 12 మంది శిష్యులను అడిగినప్పుడు ఆ సమూహంలో కొంతమంది బాప్తిస్మిచ్చే యోహానని, ఏలియా అని, ఇర్మియా అని, ప్రవక్తల్లో ఒకడని అనుకుంటున్నారని యేసు ప్రభుతో తెలియజేయడం జరిగింది. ఆ 12 మంది శిష్యుల్లో ప్రాముఖ్యమైన శిష్యులు అంటే సీమోను పేతురు, నీవు సజీవుడమని ఉంటే క్రీస్తు అంటూ చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఆయన్ను అభినందించడం జరిగింది. ఇదే ప్రశ్న నేటి 21వ శతాబ్దంలో ప్రశ్నించినప్పుడు యేసు ఎవరన్నప్పుడు హైందవులు దేవుడిలో ఒక దేవుడని, ముస్లిం సోదరులు ప్రవక్తల్లో ఒకడని, జుడాయిజం వారు దేవుని కుమారుడని, బౌద్ధులు దేవుడు ఒక వెలుగని, దేవుని యొక్క వెలుగని, కమ్యూనిస్టులు ఏమంటారంటే ఆయన ఒక విప్లవకారుడని, హ్యూమనిస్టులు ఏమంటారంటే ఆయన ఒక కరుణామయుడని, క్రైస్తవులు ఆయన నిజదేవుడని నమ్ముతా ఉన్నారు. వాస్తవానికి 4 సువార్తల ప్రకారము ఆయన గురించి గొప్పగా తెలియజేయబడింది. మొట్టమొదటి సువార్త మత్తయి సువార్త. ఆ మత్తయి సువార్తలో ఆయన్ను రారాజుగా అభివర్ణించడం జరిగింది. 2:2 యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడని తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు చక్రవర్తిని అడగటం జరిగింది. ఆ హేరోదు చక్రవర్తి కలవరపడటం తన వంతైంది. ఎందుకంటే వారు వేలాది కిలోమీటర్ల నుంచి వారు బహుమానాలతోటి నక్షత్రం చూసి ఆ యొక్క యెరూషలేముకి వచ్చి ఆ హేరోదు రాజును ప్రశ్నించినప్పుడు వారందరూ కూడా కలవరపడిపోయారట ఆయన యూదులకు రాజని. యేసు ప్రభు మరణించే ముందు, తీర్పు తీర్చే సమయం ముందు పిలాతు అనే గవర్నరు నీవు యూదులకు రాజువా అని ఆయన ప్రశ్నించినప్పుడు నీవు అన్నట్టే అని సమాధానం చెప్పడం జరిగింది. యేసు ప్రభు చనిపోయినప్పుడు శిలువ మీద INR అనే మాటలు మనం చూస్తాం, అక్షరాలు. ఈసస్ నజరేనస్ రెక్స్ ఇవోడమ్,
యూదుల రాజైన నజరుడైన యేసు అనే ఆ మాట ఆ శిలువ మీద రాయబడింది. ఒకప్పుడు ఆఫ్రికాలో మొరాకో ముస్లిం రాజు ఉండేవాడు. ఆయన పేరు మహమ్మద్ ద సిక్స్త్. ఆయన తన కుమార్తె పుట్టినప్పుడు ఆమె పేరు లలా ఖదీజా. ఆయన ఏ సేవా కార్యక్రమం చేయకుండా 8,836 మంది నేరస్తులను విడుదల చేయడం జరిగింది. 24,218 మంది ఆ ఖైదీల యొక్క శిక్షను తగ్గించడం జరిగింది. గొప్ప గొప్ప సేవా కార్యక్రమం చేయొచ్చు, కానీ అనేక మంది జైల్లో మగ్గిపోతున్నారు. వారందరికి గొప్ప శుభవార్తను ఆయన తెలియజేశాడు. వారిని విడిపించడం కూడా జరిగింది. దేవాదేవుడు కూడా తన ప్రియ కుమారుడు, సొంత కుమారుడు యేసుక్రీస్తు ప్రభులు వారిని ఈ లోకాన్ని పంపించాడు. అది దివ్య క్రిస్మస్గా ప్రపంచానికి గొప్ప సంతోషంగా పిలువబడతా ఉంది. ఫ్రాన్స్ నియంత్రణ నుండి ద గ్రేట్ నెపోలియన్ ఏమంటాడంటే, నేను హిట్లర్ ముస్సోలిని కత్తి చేత జయించాలనుకున్నాము, కానీ దారుణంగా ఓడిపోయాము. కానీ యేసుక్రీస్తు తన ప్రేమ చేత ప్రపంచాన్ని జయించాడంటూ గొప్పగా తెలియజేయడం జరిగింది. మార్కు సువార్తలో ఆయన ఒక సర్వెంట్, ఒక సేవకుడిగా అభివర్ణించడం జరిగింది. ఆ మార్కు సువార్తలో ఆయన యొక్క పుట్టుక, ఆయన యొక్క జననము, అదేవిధంగా ఆయన నేపథ్యం గురించి తెలియజేయబడదు. వెంటనే అనేక కార్యాలు, ఎందుకంటే సేవకుడు పనిచేయటమే తన గురించి, తన యొక్క పిలుపు గురించి మనం చూస్తూ ఉంటాము. అంటే ఆయన వెనక ఏ బ్యాక్గ్రౌండ్ లేదన్నట్టుగా మనం చూస్తాము. ఎందుకంటే మనుషులకు సేవ చేయాలని చెప్పి, అదేవిధంగా గొప్ప ఆ పరలోకంలో తండ్రితో పాటు ఈక్వల్గా సమానంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీదకి వచ్చి మనుషుల పాదాలు కడిగే వరకు తాను తగ్గించుకోవడం జరిగింది. వాస్తవానికి సృష్టిలో ఉన్న సమస్తాన్ని ప్రభుత్వ అధికారులు కూడా ఆయన వల్లే కలుగుతా ఉన్నాయి. మనం కూడా ఆయన వల్లే జీవిస్తూ ఉన్నాము. కాబట్టి ఆయన గొప్ప దేవుడే ఉండి ఈ యొక్క భూమి మీద సాధారణమైనటువంటి మానవుడిగా జన్మించాడని, అదేవిధంగా సేవ చేయడం కోసం వచ్చాడని చెప్పి, ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండని ఆయన ఆహ్వానించడం జరిగింది. ఒక వ్యక్తికి 4 ఉద్యోగాలు వస్తే వేటిని సెలెక్ట్ చేసుకుంటాడండి? కలెక్టరా, కమిషనరా, పోలీసా, కండక్టరా, క్లర్క్ అంటే అందరూ కూడా దాదాపు అందరూ కలెక్టర్ అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అది గౌరవప్రదమైన ఉన్నతమైన స్థానం. కానీ దేవాదేవుడు ఉన్నతమైన దేవాదేవుడే ఉండి ఆయన ఒక సేవకుడిగా భూమి మీదకి వచ్చాడు. మూడవదిగా చూస్తే ఇక్కడ లూకా సువార్తలో ఆయన ఒక మానవుడిగా ఆయన జన్మించాడని 2:11 వచనంలో, ఇదిగో దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడంటూ శాంతి సమాధానాలు, అదేవిధంగా గొప్ప సంతోషము ఈ లోకములు కలుగుతుందని చెప్పి, గొప్ప వెలుగు ఉదయించిందని చెప్పి గాబ్రియలు దూత గొప్ప దైవ సందేశాన్ని ప్రకటించడం జరిగింది. ఆయన గురించి ఎన్నో ప్రవచనాలు పాత నిబంధన కాలంలో తెలియజేయబడి ఉన్నాయి. 1971 సంవత్సరంలో జేమ్స్ సిర్విన్ అనే గొప్ప మహాశయుడు చంద్రమండల యాత్ర ముగించుకుని వచ్చిన తర్వాత జర్నలిస్ట్ అడిగారు, ప్రపంచ చరిత్రలో మానవుడు భూమి మీద నుంచి చంద్రమండలం మీద అడుగుపెట్టిన రోజే గొప్ప సంగతి కదా అని ప్రశ్నించినప్పుడు అదేది కాదని కొట్టిపారేశాడు. ఎందుకంటే దేవాదేవుడే ఆయన పరలోకం వదిలిపెట్టి భూమి మీద అడుగుపెట్టాడు. అదే ప్రపంచ చరిత్రలో గొప్ప సంఘటన అని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. యోహాను సువార్తలో ఆయన దైవ కుమారుడిగా పోల్చడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభులు వారి అధికారంతో, నేనే వెలుగు, నేనే జీవాహారము, నేనే ద్వారము, నేనే కాపరి, నేనే పునరుత్థానము, నేనే మార్గము, సత్యము, జీవము, నేనే నిజమైన ద్రాక్షవలంటూ ఆయన తెలియజేయడం జరిగింది. యోహాను 3:16 వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాలని చెప్పి గొప్పగా తెలియజేయడం జరిగింది. నశించిపోతున్న మానవాళ్ళని వెతికి రక్షించిన గొప్ప మహానుభావుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. యూదా కవి నుండి ఐజాక్ బెనోరి దేవుని యొక్క ప్రేమ గురించి రాసుకుంటూ పోతే, మానవులంతా కవులైతే, చెట్లన్నీ కలములైతే, సముద్రంలో నీరంతా కలంలోని సెర అయితే, ఆకాశమంతా కాగితమైతే, రాయటానికి మానవులు సరిపోరు. చెట్లనే కళలన్నీ కరిగిపోతుంటాయి, సముద్రం అనే నీరంతా కూడా అయిపోతుంది, ఆకాశం అనే పేపర్ అంతా కూడా అయిపోతుంది. వాస్తవానికి దేవుని ప్రేమకున్న నిర్వచనాన్ని కూడా రాయలేరని చెప్పి, దేవుని యొక్క ప్రేమ అంత ఉన్నతమైన ప్రేమతో మనం ప్రేమించాడని చెప్పి ఆ దైవత్వం గురించి ఆయన తెలియజేయడం జరిగింది. ఇక 5వదిగా యేసు ఎందుకు జన్మించాడని ప్రశ్నించినప్పుడు రోమా 3:23, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారని తెలియజేయడం జరిగింది. ఏ భేదము లేదంటే కుల, మత, ప్రాంత, వర్ణ ఏ భేదము లేకుండా అందరూ పాపం చేయడం జరిగింది. అందుకే యజ్ఞవల్క మహర్షి కూడా ప్రార్థన చేశాడు, అసతోమ సత్కమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోన్మ అమృతాంగమయ, ఓం శాంతి శాంతి శాంతి.
సో అసత్యంలో ఉన్నాము, సత్యంలోకి నడిపించు. చీకటిలో ఉన్నాము, వెలుగులోకి నడిపించు. మేము చనిపోతూ ఉన్నాము, మాకు జీవం కావాలి. మాకు శాంతి లేక ఉన్నాము, నీ శాంతినే కావాలంటూ ఆయన ప్రార్థించిన రీతిగానే ప్రేమగల దేవుడు 1500 కోట్ల కాంతి సంవత్సరాల దూరం నుంచి ఆయన మానవులు వెతుక్కుంటూ వచ్చాడు. లూకా 19:10 నశించిన దారిని వెదకి రక్షించడం కోసము మనిషి కుమారుడు వచ్చినని చెప్పి తెలియజేయటం జరిగింది. ఈ లోకమున మనుషులు ధనాపేక్షతో అనేక మంది నశించిపోతూ ఉన్నారు. బైబిల్లో జక్కయ్య అనే భక్తుడు ఉన్నాడు. రోమా సామ్రాజ్యంలో, రోమా ప్రభుత్వంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నాడు. కానీ అన్యాయము, లంచము తీసుకుంటూ బ్రతుకుతా ఉన్నాడు. ఊరి వారందరూ ఆయన ద్వేషించినప్పుడు యేసు ఎవరో చూద్దామని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు తన ఇంటికి వచ్చినప్పుడు తన పాపం మొత్తం కూడా ఒప్పేసుకోవటం జరిగింది. తను పశ్చాత్తాపడ్డాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పి అభినందించడం జరిగింది. ఈరోజు అనేక మంది ధనము, ఐశ్వర్యం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం అనేక మంది జీవిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు ఈ లోకానికి రావటం జరిగింది. అదేవిధంగా అనేక మంది పాపము చేత, ఈ లోక సంబంధమైన శరీర ఆ యొక్క వ్యభిచారం చేత, ప్రేమ వ్యవహారం చేత అనేక మంది నశించిపోతూ ఉంటే వారి పాపమును క్షమించడం కోసము ఆయన ఈ లోకానికి రావటం. ఎందుకంటే దేవుడు మాత్రమే పాపమును క్షమించేవాడిగా ఉన్నాడు. ప్రపంచంలో మానవులు ఎక్కువగా ప్రభావితం చేసే విషయం ఏంటంటే పాపమే. సో చిన్నపిల్ల మొదలుకొని పండు వృద్ధుల వరకు కూడా అనేక మంది పాపము చేత ఏడబడతా ఉన్నారు. కాబట్టి ఈ పాపము నుంచి మాకు విడుదల కావాలి, పశ్చాత్తాపం కావాలి, ప్రాయశ్చిత్తం కావాలని చెప్పి అనేక మంది అనేక రీతులుగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారైతే మీ పాపము నేను భరిస్తాను, మీకోసం నేను శిక్ష భరిస్తాను, మీకోసం నేను మరణిస్తానంటూ ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. పాపం చేసినటువంటి ఒక వ్యభిచార స్త్రీ మీదకి అనేక మంది రాళ్లు పట్టుకొని ఆమెకు తీర్పు తీద్దామని చెప్పి వచ్చినప్పుడు మీలో పాపం లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయమని చెప్పినప్పుడు అందరూ కూడా వెళ్ళటం. చిన్న పిల్ల మొదలు పెద్దల వరకు కూడా రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళారు. రాళ్ళు అయితే పడేశారు కానీ వారి హృదయంలో పాపము వారు ఒప్పుకోలేదు. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా నేను కూడా శిక్ష విధించను అమ్మ, ఇకను పాపము చేయకమని చెప్పి ఆమెను గొప్ప గౌరవ భావంతో గొప్పగా పిలవటం చేత ఆమె మారు మనసు పొందడం జరిగింది. ఈ లోకంలో అనేక మంది అపవాది చేత దేవుడు లేనంటే ఒక నాస్తికత్వం జీవిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు మనందరిని ప్రేమించే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి 1 తిమోతి 3:16 నిరాపేక్షముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదే ఉన్నది. ఆయన పుట్టుక ఒక మర్మంతో కూడింది. కాబట్టి ఎవరైతే యేసుని గురించి విశ్వసిస్తారో, వింటారో వారి మనోనేత్ర దేవుడు మాత్రమే తెరుస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే మనోనేత్ర తెరబడతాయో ఆయన గొప్ప ఔన్నత్యాన్ని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన పరలోక సింహాసనం వదిలి పశువుల పాకలో జన్మించాడు. సార్వభౌమాధికారం కలవాడే ఉండి సామాన్యుడిగా పుట్టాడు. సృష్టిని చేసిన దేవుడే ఉండి సృష్టిలోకి అడుగుపెట్టాడు. ఆయన కాలాన్ని చేసిన దేవుడే ఉండి కాలంలోకి వచ్చాడు. శ్రీమంతుడైన దేవుడే ఉండి ఏమీ లేని దరిద్రుడిగా జన్మించడం జరిగింది. ఆయన గురించి జల్లి సుబ్బారావు గారు ఒక అద్భుతమైన కవితను కూడా రాయటం జరిగింది. ప్రపంచానికి పర్వదినము, ప్రవచనాలు నెరవేరిన దినము, ప్రభు ప్రణాళిక ఫలించిన దినము, ప్రేమ జగాన ప్రభవించిన దినము, యుగయుగాలు రాజు యూదుల రాజు మొదటి ఆగమనము, అభిషిక్తులు అవనికి వచ్చిన వేళ, దూతలు దిగవచ్చిన వేళ, ఆకాశ తార అరుదించిన వేళ, అవతార తార అవతరించిన వేళ, కృపా సత్యాలు మురిసిన వేళ, నీతి సమాధానాలు మురిసిన వేళ, పరిశుద్ధులు పాకలో పవలించిన వేళ, కోటి నక్షత్రాల మాటలు, శతకోటి జలపాకాల మాటలు, గొల్లల మాటలై పోరెత్తిన వేళ, మహోన్నతుడు మానవుడై అసామాన్యుడు సామాన్యుడై ఉదయించడం ఎందుకో తెలుసుకున్నటే ఈ దివ్య క్రిస్మస్. కాబట్టి ఈ క్రిస్మస్ సీజన్ యేసుక్రీస్తు యొక్క విశిష్టత గురించి తెలుసుకున్న మన జీవితంలో ఈ సత్యాన్ని పరిశీలించాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. జాన్ బన్యన్ అనే గొప్ప దేవుని సేవకుడు, పాపము చేస్తున్న మనము పాపముతోనే నరకానికి వెళదామా, లేదా పాపము నుంచి విడిపించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తును తెలుసుకొని విశ్వసించి రక్షణ పొంది పరలోకానికి చేరదామా? ఈ రెండు మన చేతుల్లోనే ఉన్నాయంటూ గొప్ప ఆహ్వానాన్ని తెలియజేసిన రీతిగానే మనము జీవ మార్గం వెళ్దామా, నరక మార్గానికి వెళ్దామా? మనమే నిర్ణయించుకొని దేవునియందు విశ్వాసం ఉంచాలని ఇట్టి మాటలు దేవుడు ఫలింపజేయునుగాక. ఆమేన్.